మన 'రవితేజ' నుంచి అప్‌కమింగ్ మూవీస్ ఏంటుంటాయో మొన్నటికి మొన్నే నేనొక వీడియో అయితే చేశాననమాట. సో, అందులో ఒక న్యూస్ అయితే అంటే ఇంకా అఫీషియల్ కావలేదు. అది ఇప్పడప్పుడే వచ్చే ఉద్దేశం గూడా లేదు అనే విధంగా అయితే మనకైతే తెలుస్తుందనమాట. అది ఏ మూవీయో తెలుసుకుందాం. గతంలో చూసుకున్నట్లయితే మన 'తిరుమల శెట్టి' మన 'తిరుమల కిషోర్‌తోనైతే ఒక మూవీ ఉంటుంది అనైతే నేనైతే చెప్పడం అయితే జరిగిందనమాట. సో, ఆల్రెడీ మన 'రవితేజ' అన్నయితే ఆ స్టోరీ అయితే వినడం అయితే జరిగింది. మన స్టోరీ కూడా అంటే ఆ స్టోరీ కూడా మన 'రవితేజ' అన్నకైతే నచ్చిందనమాట. ఇప్పుడు ఎందుకు అంటే గత కొద్ది కాలంగా చూసుకున్నట్లయితే 'రవితేజ' అన్నకి విపరీతమైన ఫ్లాప్‌లయితే ఎదురవుతున్నాయన్నమాట. మన పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే 'ఈగలు' అదే విధంగా 'మిస్టర్ బచ్చన్' మూవీస్ అయితే వచ్చాయి. కానీ ఆడియన్స్‌నైతే అంత గట్టిగా ఇంప్రెషన్ అయితే చేయలేకపోయాయన్నమాట ఈ మూవీస్. సో, ఇప్పుడు ఎలాగైనా సరే ఒక మంచి బ్లాక్ బస్టర్‌నైతే ఆడియన్స్‌కి ఇవ్వాలి అనే ఉద్దేశంతోనైతే 'మాస్ జాతర' అయితే పట్టుకున్నారు. ఈ మూవీ ఎలాగైనా సరే పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అనే ఉద్దేశంతోనైతే ఉన్నారనమాట. ఈ మూవీ ఇలా ఉండగా మన 'తిరుమల శెట్టి కిషోర్‌తోనైతే ఒక మూవీ చెయ్యాలి అనైతే గతంలో అనుకున్నారు. ఆ స్టోరీ కూడా విన్నారనమాట. సో, ఆ స్టోరీ నచ్చింది. కాకపోతే అది అఫీషియల్ ప్రకటనైతే ఇంకా కాకపోవడంతోనైతే మన మ్యాడ్ డైరెక్టర్ ఉన్నారు కదా! కళ్యాణ్ శంకర్ అతనికైతే ఇప్పుడైతే డేట్స్ ఇచ్చే ఉద్దేశం అయితే ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. గతంలోనే మన కళ్యాణ్ శంకర్ గారైతే రవితేజకైతే ఒక స్టోరీ లైన్ అయితే చెప్పడం అయితే జరిగిందంట. ఆ స్టోరీ లైన్ అయితే మన రవితేజ గారికి బాగా నచ్చడంతోనైతే ఖచ్చితంగా ఆ మూవీ వస్తుంది త్వరలోనే అనే విధంగా అయితే మిగతా ఆడియన్స్ మొత్తం కూడా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కళ్యాణ్ శంకర్ గారు మ్యాడ్ స్క్వేర్ కింద అయితే ఈ మూవీనైతే తెరకెక్కిస్తున్నారు. మ్యాడ్ సీక్వెల్ కింద. సో ఆ మూవీ తొందరలోనే రిలీజ్ అవుతుంది. అది అయిపోగానే మన రవితేజ అన్నతోనైతే ఒక మూవీ అయితే వస్తుందన్నమాట. ఈ మూవీ ఖచ్చితంగా కూడా వింటేజ్ రవితేజని అయితే మనకు పరిచయం చేస్తుంది అనే విధంగా అయితే మన కళ్యాణ్ శంకర్ గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు తిరుమల కిషోర్ తోని మూవీ ఉంటుందా లేదా అన్నది అయితే కొద్దిగా డౌట్ గానే మారింది. అసలు గతంలో స్టోరీ విన్న సంగతి నిజమే. కానీ అఫీషియల్ ప్రకటన వచ్చేదాకా గూడా మనమైతే ఏది చెప్పలేం గనక ఈ మూవీ ఉంటుందా? లేదా? అన్నదైతే కొద్దిగా డౌట్ కిందే మారింది. మరి కళ్యాణ్ శంకర్ గారితోనైతే మూవీ ఉంటుందా అంటే ఉంటుందనే చెప్పాలి. అది త్వరలోనే అధికార ప్రకటన అయితే ఖచ్చితంగా గూడా అవుతుందన్నమాట. ప్రస్తుతం కళ్యాణ్ శంకర్ గారైతే మ్యాడ్ స్క్వేర్‌తోనైతే బిజీగా ఉన్నారు. దానికి తోడు మాస్ జాతర ప్రమోషన్స్‌లో అయితే మన రవితేజ అన్న అయితే బిజీగా ఉన్నారన్నమాట. ఇవి అయిపోగానే మన రవితేజ అన్న అదే విధంగా మన కళ్యాణ్ శంకర్ గారి షూట్ లో పాల్గొని ఒక సంచలనమైన బ్లాక్ బస్టర్ మన ముందుకు తీసుకురావడానికి అయితే పట్టాలెక్కించేస్తారని మరి అనుకుంటున్నాను నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది అనమాట. థ్యాంక్ యూ.